కాలయాపనకు మారుపేరు కాంగ్రెస్. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా దశాబ్దాల పాటు సాగదీశారు. చాలా వరకు మొదలై పెట్టలేదు. చేపట్టిన వాటిని చెడగొట్టారు. చరిత్రలో ఒక్క ప్రాజెక్టును కాంగ్రెస్ సంపూర్ణంగా కట్టి చూపింది లేదు. సమస్య ఏదీ రాకుండా పూర్తి చేసి నీళ్లిచ్చింది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్కుర్తి, చేతకానితనంతో నాడు వట్టెం, సుంకిశాల, ఇప్పుడు ఎస్ఎల్బీసీ కుప్పకూలాయి. పొరుగు రాష్ట్రాలతో చిక్కులు అనుమతులు రానేరావు, నిధులు ఉండవు, సంవత్సరాలు గడిస్తే తప్ప సర్వేలు పూర్తి కావు, భూసేకరణ ముందుకు పోదు, ఆనకట్టలు కట్టరు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టు పనులు కొనసాగిన తీరు. మేజర్, మీడియం, మైనర్ ఇలా ఏ ప్రాజెక్టైనా సరే మూలకు నెట్టుడు ఆ పార్టీ ప్రభుత్వాల అలవాటు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన 14 నెలల కాలంలోనైనా కాంగ్రెస్ పార్టీ పాలన తీరు మారిందా అంటే అదీ లేదు. వరుస వైఫల్యాలు, ప్రాజెక్టులు కోలుడు, లేదంటే మునుగుడు. కాంగ్రెస్ పాలనలో ఆర్భాటపు ప్రచారం తప్ప వీసమెత్తు పురోగతి లేకుండా పోయింది. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణీత సమయంలోనే పనులు పూర్తి చేయడంతో అతి భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు ఆవిష్కృతమయ్యాయి. 100 కిలోమీటర్ల పొడవైన సొరంగాలను, కాలువలను, అతిపెద్ద సర్జిపోల్స్, పంప్ హౌజ్లను నిర్మించి చూపించింది. ప్రణాళికతో ముందుకెళ్తూ ప్రాజెక్టులను పరుగులు పెట్టించింది. జల ఫలాలను తెలంగాణకు పంచింది. ప్రాజెక్టుల్ని చేపట్టకుండా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండనే కాదు, యావత్ తెలంగాణ రైతుల ఉసురు తీసింది కాంగ్రెస్ పార్టీ. కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం సర్వే కోసం 1984లో జీవో జారీ చేశారు. 1997లో సర్వే కోసం 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు. 1999లో పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. 2003లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 2003లోనే పనులు ప్రారంభించారు. మొత్తంగా ప్రాజెక్టు సర్వేకు 1984లో జీవో జారీ చేస్తే 20 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తిన అనంతరం పనులు ప్రారంభించారు. అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా అంటే 10 ఏళ్లైనా పనులు పూర్తి చేయలేదు. నిధుల కొరత, భూసేకరణ, అటవీ అనుమతులు, రైల్వే, రోడ్ క్రాసింగ్, అంతర్రాష్ట్ర వివాదాలు, కాంట్రాక్టు సంస్థలతో వివాదాలు, కోర్టు కేసులు తదితర సాకులు చూపెడుతూ ప్రాజెక్టులను మూలకు నెట్టారు. కోయిల్సాగర్, రాజీవ్ భీమా, ఎల్లంపల్లి, మిడ్మానేరు, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2, వరద కాలువ, దేవాదుల ఎత్తిపోతలు ఇలా చెప్పుకుంటే కాంగ్రెస్ దశాబ్దాల పాటు మూలకు నెట్టిన ప్రాజెక్టులు కుప్పలు తిప్పలుగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులను మూలకు నెట్టి తెలంగాణ రైతాంగం ఉసురు తీసిన కాంగ్రెస్ స్వరాష్ట్రంలోనైనా తప్పులు దిద్దుతున్నదా అంటే అదీ లేదు. అదే నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతోనే ముందుకు సాగుతున్నది. ప్రచారంపై తప్ప నిర్ణీత సమయంలో పనుల్ని పూర్తి చేయడంపై దృష్టి సారించని దుస్థితి నెలకొన్నది. ప్రభుత్వ వైఫల్యానికి, పట్టింపులేని తనానికి రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలే నిదర్శనం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడింది. వరద ఉధృతంగా వస్తున్నా సకాలంలో స్పందించి ప్రాజెక్టు గేట్లు తెరవకుండా నిర్లక్ష్యం వహించడంతో ప్రాజెక్టుకు గండిపడిందని అధికారులే నిర్ధారించారు. ఫలితంగా ఇరిగేషన్ శాఖకే దాదాపు 30 కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దాదాపు 200 ఎకరాల మేర ఇసుక మేటలు ఏర్పడడంతో పాటు 16 గ్రామాలు ముంపునకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికీ ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతుల పనులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ సారథ్యంలో ప్రాజెక్టులన్నీ నిర్ణీత గడువులో పూర్తయ్యాయి. దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టులుగా పేరుమోసిన ప్రాజెక్టులన్నీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయి. క్షేత్రస్థాయిలో తిరుగుతూ పనుల్ని నిరంతర పర్యవేక్షణతో, ప్రాధాన్య క్రమంలో నిధుల్ని సమకూర్చుతూ, అవసరమైన అనుమతులను సత్వరమే జారీ చేస్తూ పెండింగ్ ప్రాజెక్టుల పనుల్ని పరుగులు పెట్టించారు. కేవలం 2 ఏళ్లలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టు పనుల్ని 50% నుంచి 95% పూర్తి చేశారు. 2016-17లో కల్వకుర్తి ద్వారా 3.07 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షల ఎకరాలు, భీమా ద్వారా 1.58 లక్షల ఎకరాలు, కోయిల్సాగర్ ద్వారా 8,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు, మొత్తం 4 ఎత్తిపోతల పథకాల ద్వారా 5 లక్షల ఎకరాలకు తొలిసారిగా సాగునీటిని అందించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుంది.
క్రమంగా డిస్ట్రిబ్యూటరీల పనుల్ని పూర్తి చేయడంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల కింద నికరంగా 12 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆర్డీఎస్ ఆయకట్టు కోసం తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి కేవలం 11 నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇక గోదావరి బేసిన్లోనూ మిడ్మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చారు. వరద కాలువను సజీవ జలధారగా మార్చారు. ఖమ్మం జిల్లాలో భక్తరామదాసు ప్రాజెక్టును 10 నెలల కాలంలోనే పూర్తి చేశారు. ఇవిగాక దశాబ్దాలుగా పెండింగ్ ప్రాజెక్టులుగా ముద్ర వేసుకున్న అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులని పూర్తి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది.